డామ్ ఇట్. ఏంటిటా కుండబద్దలు కొడతా అత్త. నమస్కారం, కుండబద్దల ప్రేక్షకులకి స్వాగతం. నేను గౌతమ్ కాటా. ఈ వీడియోలో నేను మీతో చెప్పాలనుకునే అంశం, విజయసాయి రెడ్డి అప్రూవర్గా మారిపోబోతూ ఉన్నాడు అనే వార్తలు ఇప్పుడు బాగా హల్చల్ చేస్తూ ఉన్నాయి. దానికి గల కారణం ఏంటనేది అందరికీ తెలిసిందే. నిన్న కాకినాడ పోర్టు విషయమై సిఐడి ముందు హాజరైన తరువాత, విచారణ అయిపోయిన తర్వాత విజయసాయి రెడ్డి బయటకు వచ్చి మీడియాతో మాట్లాడుతూ ఆయన చెప్పిన చాలా విషయాలను బట్టి ఇదిగో విజయసాయి రెడ్డి నోరు విప్పుతూ ఉన్నాడు, విజయసాయి రెడ్డి అప్రూవర్గా మారిపోబోతూ ఉన్నాడు. దీనికి గల నిదర్శనం ఆయన రాజ్యసభకి రాజీనామా చేయటం, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నుంచి బయటకు వచ్చేయడం, అంటే బీజేపీ తోటి లోపాయికారి ఒప్పందం కుదుర్చుకోవటమే అని దానికి లింక్ చేసుకుని మాట్లాడుతూ ఉన్నారు. నిజంగా విజయసాయి రెడ్డి అప్రూవర్గా మారిపోతాడా? జగన్మోహన్ రెడ్డి పరిస్థితి ఏమి కాబోతోంది అనేది ఈ వీడియోలో నేను పూర్తిగా మీకు వివరిస్తాను. వీడియో నచ్చితే గనుక ఖచ్చితంగా లైక్ చేయండి, మరో 10 మందికి షేర్ చేయండి. ఇక విజయసాయి రెడ్డి అంశం వచ్చేటప్పటికి, ఆయన నిన్న కాకినాడ పోర్టు నా దగ్గర నుంచి బలవంతంగా లాక్కున్నారు అని కేవీ రావు సిఐడిలో పెట్టిన కంప్లైంట్ని విచారణ నిమిత్తమై విజయసాయి రెడ్డిని పిలవటం జరిగింది. ఆయన న్యాయవాదులతో సహా వచ్చినప్పటికీ అందరినీ బయటపెట్టి ఆయన ఒక్కడిని లోపలికి పిలిచి విచారించారు. ఆయన కూడా ప్రెస్లో బయటకు వచ్చిన తర్వాత ప్రెస్లో మాట్లాడుతూ లోపల ఏం అడిగారు, తానేం చెప్పాడు, ఈ కాకినాడ పోర్టు విషయం అయితే తనకు అసలు ఏమీ తెలియదు అన్నట్టుగాను, వైవి సుబ్బారెడ్డికి కేవీ రావుకి, అంటే కాకినాడ సీపోర్ట్స్ ఎవరి దగ్గర అయితే ఉందో వాళ్ళ దగ్గర నుంచి బలవంతంగా అరబిందోకి రాపించుకున్న సంగతి, ఏదో తూతూ మంత్రంగా ఒక 490 పైచిలుకు కోట్లకే దాన్ని దక్కిచ్చేసుకున్న సంగతి మీద నా ప్రమేయం అయితే ఏమీ లేదు, మొత్తం విక్రాంత్ రెడ్డే చేసేశాడు. ఎందుకంటే వైవి సుబ్బారెడ్డికి కేవీ రావుకి మంచి అనుబంధం ఉంది. వైవి సుబ్బారెడ్డి ఎప్పుడు అమెరికా వెళ్ళినా కూడా ఈ కేవీ రావుకి సంబంధించిన రాజప్రసాదం లాంటి ఒక ఇంట్లో ఉంటాడు. కేవీ రావు ఈయనకి సకల మర్యాదలు చేస్తాడు అనే విషయాన్ని కూడా బయటకు చెప్పాడు. ఇంతటితోటి ఆగకుండా జగన్మోహన్ రెడ్డికి తనకి ఉన్న చిన్నపాటి విభేదాలు ఏమున్నాయో వాటి గురించి కూడా ఆయన చూచాయిగా చెప్పాడు. దీంతో పాటుగా మద్యం కుంభకోణం విషయంలో అసలైన వ్యక్తి, కీలకమైన వ్యక్తి ఎవరు అనే విషయాన్ని నిన్న మీడియా ముఖంగా బయటపెట్టాడు. వీటన్నిటినీ చూసిన తర్వాత ఇదిగో విజయసాయి రెడ్డి నోరు విప్పుతూ ఉన్నాడు, విజయసాయి రెడ్డి ఆయన అప్రూవర్గా మారిపోబోతూ ఉన్నాడు అనే ఒక పుకారు ఇప్పుడు రేగింది. నిజంగానే విజయసాయి రెడ్డి అప్రూవర్గా మారిపోయాడు అని అంటే, మరి A1గా ఉన్న జగన్మోహన్ రెడ్డికి, A2 ఉన్న ఈ విజయసాయి రెడ్డికి, వీళ్ళిద్దరే ఆ కేసుల్లో, అంటే గతంలో సిబిఐ ఈడీ పెట్టిన కేసుల దగ్గర నుంచి నిన్న మొన్నటి వరకు ఇదే విషయంలో విజయసాయి రెడ్డి కూడా నిన్న ఒక చిన్న ప్రస్తావన కూడా చేశాడు. ఆ సిబిఐ కేసుల్లోనూ ఈడీ కేసుల్లోనూ నేను A2గా ఉన్నాను కాబట్టి అదేదో ఒక పట్టంలాగా ఆ A2 పట్టాన్ని నాకు గట్టేసి ప్రతి కేసులోనూ జగన్మోహన్ రెడ్డి మీదకి ఏ కేసు రావాలన్నా ఆ కేసులన్నిట్లోనూ నన్ను A2గా ఫిక్స్ చేసేసి ఆ విషయాన్ని మాట్లాడుతూ ఉన్నారు. కాకపోతే ఈ అంశంలో మాత్రం తాను నిరపరాధిని అనే విషయం చెప్పుకొచ్చాడు. కాకపోతే అతను నిరపరాధి అయితే అరబిందో కంపెనీ ఇందులో ఎందుకు పాలు పంచుకుంటుంది? అరబిందో డైరెక్ట్గా జగన్మోహన్ రెడ్డితో డీల్ చేసే, జగన్మోహన్ రెడ్డికి లబ్ధి చేకూరే విధంగా ఈ కాకినాడ సీపోర్ట్స్ ఉన్న షేర్లు మొత్తం 3,000 కోట్లకి పైన ఈ షేర్లు మొత్తాన్ని ఇదిగో 500 కోట్ల రూపాయలకే వాళ్ళు తీసేసుకుంటారా? అది జగన్మోహన్ రెడ్డి కోసం విజయసాయి రెడ్డికి తెలియకుండానే, విజయసాయి రెడ్డి ప్రమేయం లేకుండానే అది జరిగే అవకాశం ఉంటుందా అంటే అందులో ఖచ్చితంగా ఏమి ఉండదు. దాంతోపాటుగా ఉత్తరాంధ్రకి ఇన్ఛార్జిగా ఉన్న విజయసాయి రెడ్డిని తీసేసి మరి వైవి సుబ్బారెడ్డికి అప్పచెప్పారు. మళ్ళీ తిరిగి ఈ ఓటమి చెందిన తర్వాత వీటన్నిటి తర్వాత మళ్ళీ ఏదో విజయసాయి రెడ్డికి కొద్దిగా ప్రాతినిధ్యం ఇచ్చేలాంటి వ్యవహారాలు జరిగినప్పటికీ కూడా విజయసాయి రెడ్డి జగన్మోహన్ రెడ్డి ఇద్దరి మధ్య కొంచెం దూరం పెరుగుతూ వచ్చింది. దాంతోపాటుగా విజయసాయి రెడ్డి కూడా అనేక రకాలైన ప్రయత్నాలు చేశారు. మరి వాటన్నిటిని ఏబిఎన్ ఆంధ్రజ్యోతి ఎండి రాధాకృష్ణ కూడా వాటిని బయట పెట్టాడు.
బీజేపీ తోటి ఉన్న ఎంపీలు మొత్తాన్ని తీసుకొని నేను వచ్చి బీజేపీలోకి చేరతాను అని బీజేపీ వాళ్ళతోటి సంబంధాలు నేర్పినట్టుగాను, లేకపోతే వీళ్ళందరి మధ్య సయోధ్య కుదర్చడానికి మీరేమన్నా మీడియేషన్ చేస్తారా అని ఏబిఎన్ ఆర్కే దగ్గరకు కూడా వచ్చినట్టుగాను ఇత్యాది వ్యవహారాలు అన్నిటిలోనూ మరి ఆయన ఉన్న ఈ విజయసాయి రెడ్డి యొక్క పాత్రని బయట పెట్టాడు. వీటి మధ్య వాళ్ళు ప్రతి సవాళ్ళు విసురుకుని అది మీడియాకు కూడా ఎక్కటం జరిగింది. అంటే విజయసాయి రెడ్డి ప్రయత్నాలు ఏ రకంగా ఉన్నాయనేది ఒకసారి ఇక్కడ గమనించాలి. వీటన్నిటి మూలాన విజయసాయి రెడ్డిని దూరం పెట్టేశారు వైవి సుబ్బారెడ్డి. దాంతోపాటుగా ఆయన జగన్మోహన్ రెడ్డికి దగ్గర బంధువు. ఏం చెయ్యాలన్నా కూడా ఆయన చేతుల్లో ఉంటే అది జగన్మోహన్ రెడ్డికి బాగా ఉపయోగకరంగా ఉంటుంది. కానీ విజయసాయి రెడ్డి అలా కాదు. విజయసాయి రెడ్డి చేతుల్లో ఇరుక్కుపోయి ఉంటే కనుక ఏదైనా కానీ రేపు బీజేపీకి ఆయన దగ్గర కాబోయే సమయంలో తన నిండా ముంచేయగలడు అనే ఊహ జగన్మోహన్ రెడ్డికి కూడా ఉంది. అయినప్పటికీ కూడా బీజేపీ మాత్రం ఏమీ శాపశుద్ధంగా శుద్ధపూసలాగా ఉంది అని అనుకోవటానికి వీలేమన్నా ఉందా? ఈరోజు రాష్ట్రంలో ఎమ్మెల్సీ పదవి సోము వీర్రాజుకి దక్కటం వెనక జగన్మోహన్ రెడ్డి హస్తం కూడా ఉంది అనే ఒక ప్రచారం ఇప్పుడు నడుస్తూ ఉంటే, కొత్తగా వచ్చిన ప్రచారం ఏమిటయ్యా అంటే సోము వీర్రాజుని మరి ఆర్ఎస్ఎస్ పెద్దలు తీసుకొచ్చి ఇక్కడ పెట్టారు అనేది. ఈ రోజుకి బీజేపీ డబల్ స్టాండర్డ్స్ తోటే ఉంది అని చెప్పడానికి కారణం ఇదిగో ఈ సోము వీర్రాజుకి ఎమ్మెల్సీ ఇవ్వడమే. అసలు యాక్చువల్గా ఉన్న 5 ఎమ్మెల్సీల్లో ఒకటి జనసేనకి, ఎందుకంటే నాగబాబుని ఎమ్మెల్సీని చేసి మంత్రిని చేయటానికి చంద్రబాబు నాయుడు ముందుగానే దాని గురించి అనౌన్స్ చేస్తున్నాడు కాబట్టి ఒకటి ఇచ్చిన, మిగతా 4 టీడీపీకే ఉండాల్సినవి. అందులో అనూహ్యమైన పరిణామాలు జరిగి ఒకటి బీజేపీకి ఇచ్చి అందున సోము వీర్రాజుకి ఇవ్వటంతో ఇక్కడ వాళ్ళ మధ్య ఉన్న సంబంధాలు ఏమిటనేది ఈ కూటమిలో బీజేపీ ఎలాంటి పాత్ర పోషిస్తుంది అనేది గట్టిగా అర్థమైపోతుంది. ఎలాంటి బెదిరింపులు లేకుండానే, ఎలాంటి ప్రలోభాలు లేకుండానే చంద్రబాబు నాయుడు ఎమ్మెల్సీ సీటును బీజేపీకి కేటాయించాడు అని అనుకోవటం మాత్రం అవివేకమే అవుతుంది. ఏమి జరిగిందనేది అందరికీ తెలుసు. అందున ఎస్పెషల్లీ సోము వీర్రాజు కోసమే ఆ ఎమ్మెల్సీ తీసుకోవటం జరిగిందనేది కూడా ఇప్పుడున్న ప్రచారం. ఇదంతటికి కారణం ఏంటంటే బీజేపీ ఇంకా జగన్మోహన్ రెడ్డితో అంటకాగుతుంది. ఈ సోము వీర్రాజు లాంటి వాళ్ళందరినీ ప్రమోట్ చేయడానికి, బీజేపీలో తన తాలూకు మనుషులను కూడా అలాగనే అట్టుపెట్టుకోవడానికి జగన్ చేస్తున్న ప్రయత్నాల్లో సోము వీర్రాజుకి ఎమ్మెల్సీ వచ్చింది అనే దానికి ఎక్కువ శాతం మొగ్గు చూపుతూ ఉన్నారు. మరి ఇలాంటి వ్యవహారాలన్నీ చూసిన తర్వాత బీజేపీ తోటి అంటకాగటానికి విజయసాయి రెడ్డి అప్రూవర్గా మారతాడా, లేకపోతే జగన్మోహన్ రెడ్డిని కాపాడటానికి మరి బీజేపీ ప్రయత్నాలు చేస్తోందా? ఎందుకంటే ఢిల్లీ లిక్కర్ స్కామ్లో కేజ్రీవాల్ మీదకైతే ఎక్కువగా వెళ్తూ ఉన్నారు, కానీ కవిత ఇలాంటి వాళ్ళతో తాలూకు బీఆర్ఎస్తో ఉన్న ఒప్పందాల ప్రకారం వాళ్ళు ఒకంత డౌన్ ప్లేనే జరుగుతూ ఉంది. ఇలాంటి దక్షిణ భారతదేశంలో బీజేపీ పుంజుకోవడానికి ఎన్ని రకాల ప్రయత్నాలు చేయాలో చేస్తూ ఉంటే, మరోపక్క ఇలాంటివి పుకార్లన్నీ బయటకు వస్తున్నాయి. అవసరమైన రోజున ఖచ్చితంగా విజయసాయి రెడ్డిని అప్రూవర్గా మారిపోమ్మని చెప్పే అవకాశం బీజేపీకి కూడా ఉంది. అందులో జగన్మోహన్ రెడ్డిని కాపాడటానికి కూడా పనిచేసే అవకాశం ఉందనేది మరికొంతమంది వాదిస్తూ ఉన్నారు. ఏమైనప్పటికీ విజయసాయి రెడ్డి మాత్రం నోరు విప్పుతూ ఉన్నాడు. మద్యం కుంభకోణంలో రాజ్ కసిరెడ్డి పేరు చెప్పటంలో ఏదో పెద్ద ఆంతర్యం ఉంది అనేది మాత్రం ఇక్కడ అర్థం చేసుకోవాలి. ఇదే ఈరోజు కుండబద్దలు.